టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత నెల రోజులుగా ఒకటే అంశం హాట్ టాపిక్ గా మారింది. అదే పుష్ప 2 సంధ్యా థియేటర్ ఘటన. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అండతో ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప సినిమాతో తన స్టామినా నిరూపించి నేషనల్ అవార్డు అందుకున్నారు. అయితే ఎప్పుడైతే నేషనల్ అవార్డు అందుకున్నారో ఆ తర్వాత ఆయన తీరులో మార్పు వచ్చిందని పలువురు సినీ హీరోల ఫ్యాన్స్ అంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇకపోతే ఈ విషయం స్పష్టంగా మొన్నటి వరకు ఎక్కడా కనిపించకపోయినా పుష్ప 2 సినిమా విడుదలై రికార్డులు బ్రేక్ చేస్తుంటే ఆయన మారిన తీరు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి జనాల్లోకి వచ్చినప్పుడు ఎంతో బందోబస్తుతో బయటకు రావాల్సి ఉంటుంది. లేకపోతే అనుకోని పరిణామాలు జరిగి అవి మెడకు చుట్టుకుంటాయి. సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో వేసినప్పుడు పోలీసులు ర్యాలీ నిర్వహించడానికి అనుమతులు నిరాకరించినా ర్యాలీ చేశారు అల్లు అర్జున్. దాంతో తొక్కిసలాట జరిగి ఏకంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకేమో హాస్పిటల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు బన్నీ. ఇక కనీసం బయటకు వచ్చిన తర్వాత అయినా ఆయన తీరు మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలాంటివేం జరగలేదు. దీనికి తోడు పోలీసులకు విరుద్ధంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ కామెంట్ చేశారు. అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా బన్నీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అనే వార్తలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ మీద బయటకొచ్చారు. మొన్న నాంపల్లి హైకోర్టులో పూచీకత్తు పత్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు తన హెయిర్ స్టైల్ ను పూర్తిగా మార్చేసి చాలా వినమ్రతగా కనబరిచాడు. దీంతో అల్లు అర్జున్ లో మార్పు వచ్చిందని అందరూ అనుకున్నారు. అయితే సడన్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో చూస్తూ ఉంటే అల్లు అర్జున్ లో మళ్లీ అదే పొగరు, ఆయన తీరులో ఏమాత్రం మార్పు లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే నేడు అల్లు అర్జున్ తండ్రి టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ బర్త్డే. ఈ సందర్భంగా అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు అల్లు అర్జున్. ఆ పోస్టులో కుటుంబ సభ్యులంతా కలిసి అల్లు అరవింద్ చేత కేక్ కట్ చేయించారు. ఇదంతా బాగానే ఉంది. ఆ పక్క ఫోటోలో కేక్ పై పుష్పక బాప్ అని రాయడమే కాకుండా పుష్ప 2 సిగ్నేచర్ స్టాంప్ కూడా వేశారు. ఇక తాను పుష్పాని తన తండ్రి బర్త్డే సందర్భంగా పుష్పక బాప్ అంటూ కేక్ ఉన్న ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువురు నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇది చూసిన చాలా మంది చింత చచ్చినా పులుపు చావలేదని, ఇంత జరిగినా బన్నీలో మార్పు రాకపోవడం నిజంగా ఆశ్చర్యం అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా బన్నీలో యాటిట్యూడ్ బాగా పెరిగిపోయింది అనేది అందరి వాదన.